2 రోజుల నుంచి కూడా మన కాన్ఫరెన్స్ కి సంబంధించి 7 మండలాల్లో మీటింగ్లు పెట్టడం స్టార్ట్ చేశాం. ఈ రోజు టీ నరసాపురం మండలం అల్లంచర్ల గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీని గారికి, అలాగే సీనియర్ నాయకులు గంటా మురళి గారికి, అలాగే శ్రీరామూర్తి గారికి, అలాగే శీలం వెంకటేశ్వరరావు గారికి, అలాగే కరటం సాయి గారికి, మధు గారికి, అలాగే రవికుమార్ గారికి, 3 పార్టీల అధ్యక్షులు టీడీపీ, జనసేన, బీజేపీ అధ్యక్షులకి, అలాగే మధు గారికి, చక్రవర్తి గారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి, పోలీస్ శాఖ వారికి, ఈ గ్రామ ప్రజలకి, అలాగే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం ఈ 100 రోజుల్లో 100 రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఈరోజు చూస్తున్నాం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు పరిచే విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అప్పులమయం అయిపోయి అప్పుల బాధలు కూరుకుపోతే గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా తెస్తున్నారో, ఎక్కడి నుంచి తెస్తున్నారో కూడా ఎవరికి తెలియని విధంగా తీసుకొచ్చి అనేక నిధుల్ని ఈరోజు ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా చేసినటువంటి ఘనత మన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, మనం గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉంది, మీ అందరూ కూడా ఆలోచించండి. అలాగే గెలిచిన దగ్గర నుంచి ఏదైతే మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయితే ఉందో హామీని నెరవేర్చడానికి అనేక ఇబ్బందులు పడినా కూడా ఈరోజు ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,437 పోస్టులను, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం, అలాగే ప్రతి నియోజకవర్గాల్లో కంపెనీలను ఏర్పాటు చేసి ప్రైవేటు ఉద్యోగాలు కూడా అవకాశాలు కల్పించడం, అలాగే 3,000 రూపాయలు పెన్షన్ ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 రూపాయలు ఇచ్చి ఒకరోజే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల కల్లా ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత కేవలం ఎన్డీఏ కూటమిదని ఈరోజు మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఒకరోజే ఏదైతే మనం ఇంటింటికి 4,408 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల కోసం ఈరోజు మనం ఇచ్చాం. అలాగే ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగ జీతాలు, గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియకోకుండా అనేక ఇబ్బందులు పడేటువంటి ఉద్యోగస్తులు ఈరోజు 1వ తారీఖున ఖచ్చితంగా జీతం తీసుకుంటున్నారంటే ఈ ఘనత కేవలం ఎన్డీఏ కూటమిది. అలాగే గత ప్రభుత్వాలు ప్రతిదీ కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అప్పట్లో ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు అన్నం లేనటువంటి వారి నిరుపేదలకి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే వాటన్నిటిని పడగొట్టేసి రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 175 క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు కొత్తగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్క నిరుపేదకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్, ఈ టైటిలింగ్ రైతుల్ని ఒక వణుకు పుట్టించింది. తమ భూముల్ని ఎవరు లాక్కుంటారో తెలియదు, ఎవరు చేస్తారో తెలియదు. ఒక జిల్లా వ్యాప్తంగా ఒక ఆఫీసులు పెట్టి ఆఫీసులు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ప్రకారంగా తమ భూములు ఎవరికి చెందాలో అలాంటి యాక్ట్ తీసుకొచ్చి రైతులందరినీ కూడా, భూమి గలటువంటి రైతులందరినీ కూడా చాలా భయభ్రాంతులు గురి చేసినటువంటి యాక్ట్ ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని రద్దు చేయడం అనేది అసలు రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే ఇలాంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఉచిత గ్యాస్ సిలిండర్లు మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ, ప్రతి కుటుంబానికి మనం ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. దీపావళికి ప్రతి ఒక్క కుటుంబానికి తప్పకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు, అలాగే ఉచిత బస్సు సర్వీసు, అలాగే ఇసుకని ఏ విధంగా గత ప్రభుత్వాలు అమ్ముకున్నారో మీ అందరికీ తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఉచిత ఇసుక విధానాన్ని పాలసీని ముందుకు తీసుకొచ్చి ప్రతి కాలంలో తమ గ్రామంలో ఎవరికైతే అవసరం వద్దో అలాంటి ఇసుకని ప్రతి గ్రామంలో తోలుకునేటువంటి వెసులుబాటు ఈ ప్రభుత్వం కల్పించింది. అలాగే గత ప్రభుత్వాల్లో 5 ఏళ్లలో సుమారు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్ళడానికి NRIGS ఫండ్లే శాంక్షన్ చేసినటువంటి ఏకైక ఘనత మన ఎన్డీఏ కూటమిది. ఇలాగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎవరో చేయని విధంగా ఎన్డీఏ కూటమి ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా మన ఎన్డీఏ కూటమి చేసుకువెళ్తుంది. దీని అంతటికి కూడా ఈరోజు మీరందరూ కూడా ఎన్డీఏ కూటమి గెలిస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, మన రాష్ట్రం సస్యశ్యామలంగా అవుద్ది అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో ఈరోజు ఎన్డీఏ పార్టీని, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కాదు, ఇలా ఈ కలయికే ఇంకొక 5-6 తరాలు 5-6 ఎలక్షన్స్ వరకు ఇలాంటి పని చేయాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు సూచించడం జరిగింది. కనుక కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా మనందరం కూడా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక రవి గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మనం ఒక కమిటీలో 3 పార్టీలు కలిసి ముఖ్య నాయకులు ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి కమిటీ అని పేరు పెట్టి దానికి తప్పకుండా ఆ గ్రామంలో వారు సూచించిన మేరకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్ వ్యవస్థ కానీ, అలాగే ఇల్లు, ఈరోజు నిరుపేదలకి తప్పకుండా ఇల్లు ఇవ్వాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో కనీసం ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ వారికి భూమి ఇచ్చినా కూడా 1.5 సెంటు భూమిలో కనీసం ఎవరు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 3 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షల రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తప్పకుండా ఇలాంటి మరెన్నో పథకాలని ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చాం. 100 రోజుల్లో 100 పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మన ఎన్డీఏ కూటమిదని నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఎక్కువ ఇక్కడ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఏదైతే సమస్య ఉందో దాన్ని తప్పకుండా త్వరలోనే సమస్యను పరిష్కరించి తీసుకొని ముందుకు వెళ్తాం. మీరు ఇన్ని సంవత్సరాలు ఆగారు కాబట్టి ఒక్క నెల పాటు మాకు టైం ఇవ్వండి. తప్పకుండా మీరు ఏదైతే ఆశించారో, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి భూమి కావాలని మీరు అందరూ అన్నారు, తప్పకుండా దాన్ని మీ అందరికి కూడా అందించే విధంగా మన ఎన్డీఏ కూటమిలో తప్పకుండా ప్రతి నిరుపేదకి భూమి ఇచ్చే విధంగా మేము చర్యలు చేపడతాం. ఎవరైనా మన ఎన్డీఏ కూటమి పేరు చెప్పి తప్పుదోవ పట్టిస్తే మీరు ఎవరు కూడా నమ్మొద్దు. డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను సంప్రదించండి, వారి ద్వారాగా మమ్మల్ని కూడా సంప్రదించండి. తప్పకుండా ఈ ల్యాండ్ కి సంబంధించి ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరించి తీసుకొని మేము ముందుకు వెళ్తాం. తప్పకుండా ఒక 4 రోజుల్లోపే మీ సమస్యకి పరిష్కారం చూపిస్తామని ఈరోజు మీ అందరి తరఫున నేను ఇక్కడ ఈరోజు వాగ్దానం చేస్తూ, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పోయిన ఎన్నికల్లో మీరందరూ కూడా, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుమారు 270 ఓట్ల మెజార్టీతో ఈరోజు మీరు నన్ను అధికారంలోకి తీసుకొచ్చారు. మీ అందరిని ఎవరిని కూడా మర్చిపోను. తప్పకుండా మీ గ్రామానికి, కేవలం మీ గ్రామం ఎన్నుకోవడానికి కారణం కూడా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలే మన ఎన్డీఏ ప్రభుత్వం ద్వారాగా తీర్చాలి. ఇక్కడ నాయకులు కూడా చాలా మంది ఈ 100 రోజుల నుంచి అనేక సార్లు మీ సమస్య గురించి చెప్పడం జరిగింది. తప్పకుండా మన యంత్రాంగంతో పాటు ఇక్కడికి రావాలి, నాయకులతో పాటు ఇక్కడికి రావాలి, మీ సమస్య వినాలి, మీ సమస్యను చేయాలనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు మీ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక తప్పకుండా 4 రోజుల్లోపే మీ సమస్యను పరిష్కరిస్తామని ఈరోజు మీకు మాట ఇస్తూ, ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకి, డిపార్ట్మెంట్లకి, నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.